నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముల్లంగి వెంకటరమణ గారు ఉన్నారు. నమస్కారంనా. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తున్నారు. పోలింగ్ డే వరకు వెళ్తా అని చెప్పేసి బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. మరి ఏంది, జగన్మోహన్ రెడ్డి ఏమో జెండాలు జత కట్టడమే మీ ఎజెండా అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అని చెప్పేసి ఒక ప్రచారంతో ఊరూరా వెళ్తూ ఉన్నారు బస్సు యాత్ర పేరుతో. మరి ఏమంటారు, మీ అభిప్రాయం ఏమిటి? జగన్ గుండెల్లో గుడి కట్టడం, గుడి కాదు, గొడ్డిలి పోట్లు కట్టేది, గొడ్డిలి పోట్లు పోయేది జగన్కి. మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగితేమి జెండాలు జత కడతాయనేది. ఒరే గుట్లే, జెండాకు ఒక రంగు పెట్టుకొని నువ్వు ఒక రంగుతో పోయినావు. అసలు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినావు, ఎందుకు పోయినావు అది చెప్పు ముందు నాకు. ఢిల్లీకి ఏం ఏ రోజున ఇన్ని ప్రయాణాలు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోయావే, ఒక్క ప్రాజెక్టు తెచ్చావా? ప్రజలు కనపడలేదా? ఇది చెప్పావు. ఏమని? పోయినప్పుడల్లా పోలవరం అంటావు, పోయినప్పుడల్లా స్పెషల్ టైటిల్స్ అంటావు. ఏందా స్పెషల్ టైటిల్స్? జనం కోసం కాదు జగన్ ఎజెండా, తన సొంత ఎజెండా అని మీరు అంటారా? ఒరే, నీ తమ్ముడు జైలుకి పోతా ఉంటే సిబిఐలు వచ్చినప్పుడల్లా ఢిల్లీకి పోతావు, నీ కేసు వాయిదా వచ్చినప్పుడల్లా ఢిల్లీకి పోతావు. జనమ గుండెలు కాదు, జనమ జెండాలు కాదు, జనమ గుండెల్లో గుణపాలు తీస్తాండావు. నీ జెండాలు కాదు, నిన్ను జెండాలు తెచ్చుకొని పాతి పెడతారు. పాతి పెట్టి ఇప్పుడు జరిగేది యుద్ధం వచ్చి రాజకీయ తెలుగుదేశానికి వైసీపీకి కాదు, పవన్ కళ్యాణ్ జనసేనకు వైసీపీకి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు జగన్ వర్సెస్ జనం. జగన్ వర్సెస్ జనం. జగన్తో పోటీ పడేది జనాలు పడుతున్నారు, ఈ రాజకీయ పార్టీలు కాదు. రాజకీయ పార్టీలు పోటీ పడాలంటే నువ్వు ఎన్నో రకరకాల ఎత్తులు జిత్తులన్నీ వేసావు. జనాలకు అర్థమైపోయింది, జనాలు బాధలు పడినారు, కన్నీటి పర్వంతం అయిపోయినారు. ఈరోజు స్వేచ్ఛ లేదు. జనాలకు ఇంట్లో నుంచి పోవాలంటే స్వేచ్ఛ లేదు, మాట్లాడాలంటే స్వేచ్ఛ లేదు, ఒక విద్యార్థి ఉద్యోగం అడగాలంటే స్వేచ్ఛ లేదు, ఒక విద్యార్థి ఒక పబ్లిక్ పరీక్ష రాసుకొని పోయి ఉద్యోగం గురించి ఇంకొక ప్రైవేట్ కంపెనీలు పోవాలంటే కంపెనీలు లేవు, యూనివర్సిటీలు లేవు. యూనివర్సిటీల్లో పోయేసిందే పాస్ అయినామని చెప్పి సర్టిఫికేట్కి పోతే లంచాలు తీసుకోవాలి. ఈ పొద్దు పోరాటం చేసేది రాజకీయ పార్టీలు కాదు, విద్యార్థులు, నిరుద్యోగుల తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులు, ఈ రైతులు మొత్తం వ్యాపారస్తులు, ఉద్యోగులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు వాస్తవంగా చెప్పాలంటే రిటైర్డ్ అయ్యి ఒక ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయ్యి ఆ డబ్బు తీసుకొని ఇంట్లోకి వచ్చి తన కొడుకుని చదివించుకునేదానికి ఈరోజు ఆ డబ్బు రావడం లేదు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పూర్తిగా విశ్వాసం ఉంది, సిద్ధం దేనికైనా అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్తా. అంగన్వాడీ వర్కర్లు అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేనేమి, అదేవిధంగా ఎవరైతే లబ్ధి చేకూర్చారో అంటే లబ్ధి పొందారో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందారో, నేను వీళ్ళని నమ్ముకున్నాను, వాలంటీర్లు నా సైన్యము, స్టార్ క్యాంపెయినర్లు నా జనమే అని చెప్పేసి అంటున్నారు. మీరేమో జగన్ వర్సెస్ జనం. ఒకవైపు ఏమో జగన్ ఏమో జనం గుండెల్లో గుడి కట్టడమే నా ఎజెండా అంటున్నాడు. జనాలు ఏమనుకుంటున్నారు, మీరు చెప్పిన దాని ప్రకారము జగన్ గుండెల్లో గుణపాలు దించుతాం సార్ అని చెప్పేసి జనాలు అంటున్నారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి ఏంది అసలు? ప్రతిపక్షం ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం చేస్తున్నా అంటున్నావు. ఇంతమంది రాష్ట్రము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే ఏ ముఖ్యమంత్రి జనాల్లో ఏ సహాయం చేయలేదండి? ఇప్పుడు ఈ 19 నుంటే జరిగింది అభివృద్ధి. ఏం అభివృద్ధి జరిగింది? అప్పులు తెచ్చినావు, తాగుబోతులు అనేవాళ్ళు లేదంటే, ఈరోజు ప్రభుత్వం సారాయి దుకాణాలు లేదంటే ఈ ప్రభుత్వం మనుగడే లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో మనుగడ ఉందంటే రోజు తెల్లవారేసరికి టైం పెంచినావు, మళ్ళా రాత్రి 11 వరకు పెంచావు. తాగి సావనరాని నీ మందు తాగినోడు నేరుగా చలో జావు శ్మశానానికి పోతా ఉన్నాడు. మొత్తం శ్మశానం విస్తీర్ణం పెంచేసినావు. శ్మశానాలకు కూడా వాళ్ళ పార్టీ కలర్లు వేసేసి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారుగా శ్మశానాలకు కూడా. ఇప్పుడు వానికి రిబ్బన్ కటింగ్ చేస్తారు, ఇంకా గొంతే కట్ చేస్తారు. నిరుద్యోగ జనం వర్సెస్ జగన్ అన్నా కదా, జగన్ పైన పోరాటం చేసేది జనము. ఈ జనం కత్తిరిచ్చేస్తారు నీకు. ఈరోజు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఈ పొద్దు రంగులు వేసుకున్నావు. ఈ రంగులు ఎలక్షన్ కమిషన్ తుడిచి ఒక నెల కాల బిల్లులు ఇచ్చినావు వాళ్ళకందరికీ. పంచాయతీ రాజ్ నుండి వచ్చిండే నిధులన్నీ నీ రంగులకి అయిపోయింది. ఈరోజు ఎలక్షన్ కూడా వచ్చాక నీ బొమ్మ కనపడకూడదు అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ నీ బొమ్మ కనపడకూడదు అంటున్నారు. ఇక్కడుండే ప్రజలు నీ ముఖం కనపడకూడదు అంటున్నారు. ఖబర్దార్ అంటున్నారు నిన్ను. నువ్వు బస్సు యాత్ర కాదు, నువ్వు శవయాత్ర. నీ శవయాత్ర చూడాలంటున్నారు నిన్ను. ఎప్పుడు నువ్వు పాడి ఇంతకుముందు చెప్పాడు, ఒక హిట్లర్ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు
వాడు చెప్పాడు హిట్లర్ ఆ విధంగా పరిపాలన చచ్చిపోయేటప్పుడు లాస్ట్లో మనం ఈ విధంగా కష్టాలు పెట్టినామే మన యాత్రలో లాస్ట్లో నా చేతులు నన్ను శవయాత్ర ఎత్తుకున్న నా చేతులు బయట పెట్టండి అన్నాడు. ఏమి దాని అర్థము? ఒరే నాయన చేతులు ఏమరంటే వాని మీద డబ్బు చల్లుతారు, వాని మీద పూలు చల్లుతారు. ఈ డబ్బు పడితే పట్టుకోలేడు, ఈ పూలు పట్టుకోలేడు. కారణం ఏమరంటే చచ్చిపోయినాడు. ఒరే నువ్వు సంపాదించిన డబ్బు నేను ఎత్తిన పడతా ఉంటే కూడా పట్టుకోలేకుండా పోతున్నావు, నిన్ను పూలు చల్లుతా ఉంటే కూడా చూడలేకుండా పోతున్నావు. అది దానికి ఒక గది చెప్తా ఇను. పూర్వకాలంలో ఇంద్రుడు సభ పెట్టాడు. ఆ ఇంద్ర సభకు బ్రహ్మాండంగా అలంకరించారు. ఏది మంగళవాద్యాలు, అరటి తోరణాలు, మామిడి తోరణాలంతా అలంకరించేశారు. ఆ మామిడి తోరణం ముందర ఒక చిలక కూర్చొని ఉండదు. ఈ చిలక కూర్చొని ఉంటే ఇటు చూస్తూ ఉంది ఎవరూరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని. యమధర్మరాజు వచ్చాడు. కిస నవ్విందంట, నవ్వుతూ ఉందంట. ఈడొచ్చింది ఇంకా కల నవ్వినాడంట. ఏందో యమధర్మరాజు నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడని ఈ చిలక ఆలోచన చేస్తూ ఉంటే మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చి మహావిష్ణువు లోపలికి పోయినాడంట. ఈ గరుత్మంతుడు కూడా లోపలికి పోయినాడంట. అప్పుడు దించేసి గరుత్మంతుడు బయట వస్తే ఈ చిలక అడిగిందంట గరుత్మంతుడిని, గరుత్మంతుడా నన్ను యమధర్మరాజు చూసి నవ్వినాడు, కారణమేమి నాకు భయంగా ఉంది ఎట్లా అన్నాడంట. ఓహో నవ్వినాడంటే నేను ఏదో ఒకటి చేస్తాడు, నువ్వు చలవ వెళ్ళిపోవాలంటే నాకు నువ్వే సాయం చేయాలని అంట. సరే నేను నా మీద కూర్చో, నేను నిన్ను ఎత్తుకుపోయి వదిలేస్తానని చెప్పేసి 1000 యోజనల దూరంలో ఈ చిలకని ఎత్తుకొని పోయిందే పెద్ద అడవిలో ఒక పెద్ద చెట్టు త్వరలో ఎత్తుపోయి వదిలేవచ్చినట్ట. ఠకాందిరి క్వశ్చన్. ఇతను వచ్చిన వెంటనే యమధర్మరాజు లోపల నుంచి బయట వస్తానంట. యమధర్మరాజా నాకు డౌట్ వచ్చింది, డౌట్ని మీరు తెలియపరచాలి నాకు వివరంగా అన్నట్టు. ఏమేనంటే ఆ బయట చిలక ఒకటి ఉంది, దాన్ని చూసి మీరు నవ్వినారంట, అది నిన్ను చూసి భయపడిపోయింది. నేను ఈ చిలకని ఎత్తుకొని పోయి అడవిలో వదిలే వచ్చినాను, భయపడతా ఉంది, దీనిపైన నీ అభిప్రాయం ఏంట? అరే కర్మఫలం రా నాయన గరుత్మంతా, నేను ముందే చెప్పిన 5 నిమిషాల్లో ఇతని ప్రాణం పోతుందే చిలక ప్రాణము, ఇది కిసకిసా నవ్వుతా ఉంది అని అనుకుంటున్నానే. దీన్ని ఎత్తుకుపోయి నువ్వే ఎత్తుకుపోయి చంపేదానికి ఎత్తుకుపోయి త్వరలో పెట్టి వస్తే ఆ త్వరలో కరెక్ట్గా కొండ చిలువ ఉండదురా, ఈ వేళకి మింగేసి ఉంటుంది. నువ్వు నువ్వే ఎత్తుకుపోయా కొండ చెలువ మేలు ఎత్తుకుపోయి త్వరలో పెట్టి వచ్చినావు, ఈ వేళకి దాని కథ అయిపోయింది అన్నాడంట. అటు ఈడు నిన్న మోడీ వచ్చాడు, వాడు అంటున్నాడు ఈ మోడీ వచ్చినాడు, 3 పార్టీలు కలిసినాయి, 3 జెండాలు కలిసినాయి, జనాలు లేరు, ఖాళీ కుర్చీ అని. నిన్ను మింగేదానికి ఆల్రెడీ జనాలు ఒక పక్క ఎదురు చూస్తూ ఉన్నారు, నిన్ను వేసేసేదానికి మోడీ కూడా రెడీగా ఉన్నాడు. అది జరిగేదమ్మా. మరైతే ఈరోజు జనం వర్సెస్ జగన్ వర్సెస్ జనం అనే అంశం మీద మనకు వెంకటరమణ గారు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.